లేక శిక్షకు పాత్రులవుతారు. మనం ఇది యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తాం. అంటే సామెతల గ్రంథంలో కూడా అంటాడు, తన ప్రవర్తన విషయమై ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారు చస్తారు అని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రమాదం అంటే కొన్ని గవర్నమెంట్ వారు ఏం చేస్తారు, అయిన మలుపు ఇక్కడ మీరు నెమ్మదిగా వెళ్ళండి, నిదానమే ప్రధానం అని అనేక హెచ్చరిక బోర్డు ఉంది. మహావేగంతో దూసుకుని వెళ్ళి వారు చాలా ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోతారు. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా, ఇదిగో ప్రభువుల వారి రాకడ వచ్చేస్తుంది, మీ ఉండగా ఎవరైతే అజాగ్రత్తగా వ్యవహరిస్తారో వారు ఖచ్చితంగా శిక్షకు గురవుతారు అన్న విషయం తెలుసుకోవాలి. ఖడ్గము నుండి వారు రక్షింపబడతారు. ఎవరు రక్షింపబడతారు అంటే, ఒక రోజున నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు యేసు ప్రభువుల వారు అడుగుతారు, వాక్యంలో ఏమని ప్రధానమైన ఆజ్ఞలు రాయబడ్డాయి అన్నాడు. అయితే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని రాయబడింది అన్నప్పుడు, అయితే వాటిని గైకొను, నీకు నిత్య జీవము కలుగుతుంది అన్నాడు. అంటే ఎవరైతే హెచ్చరికను విని బ్రతికి ఎవరైతే మంచి క్రియలను చేస్తారో వారు దేవుని ద్వారా మెప్పును, ఘనతను, మహిమను పొందుకుంటారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు కావలి వాని దగ్గర విచారణ చేస్తాడు అన్న విషయం ప్రాముఖ్యంగా గ్రహించాలి. మనకి ఈ విషయం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 8-9 వచనాల్లో కనపడద్ది. అంటే ఒక ఇంటికి కావలి వాణ్ణి, వాచ్మెన్ని నియమించినప్పుడు ఆ ఇంటిలో గనక హత్య కానీ దొంగతనము కానీ ఏదైనా జరిగితే ముందుగా పోలీసులు విచారణ చేసేది ఎవరిని అంటే, నీవు కావలి వానిగా ఉండగా ఇది జరిగింది అంటే ఇది నీదే బాధ్యత అని యజమాని లెక్క అడుగుతాడు. మొట్టమొదటిగా పోలీసులు విచారణ చేసేది కూడా ఆ వాచ్మెన్నే. అలాగే దేవుడు మనం ఒకరిని హెచ్చరించమని దేవుడు చెప్పినప్పుడు మనము హెచ్చరిక చెయ్యకపోతే, అంటే మన కుటుంబస్తులను, మన యొక్క పిల్లలను లేక భర్తను, భార్యను, మన స్నేహితులను, బంధువులను వారు వినినా వినకపోయినా ప్రభువుల వారి రాకడ సమీపమైపోయింది, మీరు మారు మనస్సు పొందితే రక్షింపబడతారు అని దేవుని పక్షముగా మనం హెచ్చరిక చేస్తే, మారితే ఆ వ్యక్తి రక్షింపబడతాడు, అది దేవుడు మనకి ధన్యతగా ఇస్తాడు, ఉత్తరవాది అవుతాడు. కానీ మనం హెచ్చరిక చెయ్యకపోతే అతడు చనిపోయిన దానికి దేవుడు మనల్నే లెక్క అడుగుతాడు. నేను హెచ్చరిక చేయమన్నా, విన్నా వినకపోయినా ఒక కావలి వానిగా హెచ్చరిక చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకు చేయలేదు అని మన దగ్గర లెక్క అడుగుతాడు. గనక భయము కలిగి, భక్తి కలిగి మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభువుల వారికి ఆయన మాట విని ప్రజలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమె ప్రార్థన గాక. 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 ఆమె ప్రార్థన
గాక. ఆమె ప్రార్థన 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 సహవాసము చెయ్యాలి. ఇప్పుడు చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నారంటే సమాధానము కలుగుతుంది, అలాగే మేలు. రెండు ఉన్నాయి. ఇప్పుడు దేవునితో సహవాసం చేసేవారికి ఏంటి? సమాధానం దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది, మేలు కలుగుతుంది. ఇప్పుడు నువ్వు సహవాసం చేయాలంటే, దేవునికి మేలు కలగాలంటే, మరి దేవునితో సహవాసం చేయకుండా మేలు ఎలా చేస్తాడండి? చెప్పండి. దేవునితో మనము సహవాసము చేయకుండా దేవుడిని మేలు చేయగలడా? తండ్రితో మనం సహవాసం చేయాలి. అటువంటి ఉన్నత అనుభవంలోనికి మనం రావాలి. అలాగ మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే కదా మన జీవితంలో దేవుడు మేలు చేసేది. అంతే కదా. ఆయనతో నువ్వు ప్రార్థనతో సహవాసం చేయకుండా, ఉపవాసం ఉండి నువ్వు సహవాసం చేయకుండా, కుటుంబముగా నువ్వు సహవాసం చేయకుండా, ప్రార్థన లేకుండా దేవుడు ఎలా మేలు చేస్తాడు? నేను అంటాను, నువ్వు మందిరంలో కూడా కుటుంబాలుగా రావాలి. చెప్పండి, నేను కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అన్నప్పుడు కుటుంబాలుగా మొన్న ఎంతమంది తీసుకొచ్చారండి? ఇప్పుడు దేవుడు మేలు చేయాలి నీకు. దేవుడితో నువ్వు సహవాసం చేయకుండా, దేవుడితో నువ్వు గడపకుండా, ఆయనతో నువ్వు సహవాసం చేయకుండా నీ జీవితంలో మేలు ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయాలనే కదా మనం వచ్చేది. ఏమన్నా మనం మేలు పొందుకోవాలని వచ్చాం, లేదా టైం పాస్కి వచ్చామా? చెప్పండి. ఏదో ఒక మేలు చేస్తాడనే కదా. మావాడు ఎందుకు వచ్చాడు? ఎలాగైనా సరే ఈ సంవత్సరం గట్టెక్కేస్తానని, దేవుడు మేలు చేస్తాడు. దేవునికి కృతజ్ఞత. దేవుడు మేలు చేయాలని కాన్సన్ట్రేషన్ దేవుని మీద పెట్టాలి, సెల్ ఫోన్ మీద కాదు, చదువు మీద పెట్టాలి. బాగుపడాలంటే ఎక్కువ సమయం నువ్వు దేవునికి ఇవ్వాలి. నేనేమంటానంటే సెల్ ఫోన్కి ఇవ్వాల్సిన సమయం సెల్ ఫోన్కి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, ఇంట్లో పనులకు ఇవ్వాల్సిన సమయం అన్నిటికీ సమన్వయం జరగాలి. దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి. ఈ రోజున మన సహవాసం మేలు చేయాలంటే దేవుడు మేలు చేయాలి. నా ఇష్టం అంటే నేనేం చేయలేను. నా వాళ్ళు నా ఇష్టం అంటే కాల్ చేర్చుకుంటానంటే ఎవడేం చేస్తారు? కాల్ చేస్తే కాల్చుకుంటే ఎవడికి? చెప్పండి. నా వాళ్ళు నా ఇష్టం అంటే దాన్ని నష్టం ఎవరికంటే నాన్న నీకే. ఎవరికే? నా ఇష్టం, నేను మగవాడిని, నేను ఎలాగైనా తిరుగుతాను, నేను ఎలాగైనా చేస్తాను. ఓకే, నీ ఆవిడ ఎలా తిరిగితే నువ్వు ఒప్పుకుంటావా? నరికేస్తానంటావు హెచ్చరక్తి. మరి నిన్నేం చేయాలి? మరి అదే తప్పు నువ్వు చేస్తున్నప్పుడు ఆవిడ చేస్తే నిజమేనండి. నేను ఏదో ఒక క్లిప్పింగ్గా చూశాను. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా తాగుడు మాటలేదంట. అంతే. ఆ ఆవిడ కూడా ఒక పెద్ద సీసా అట్టుకొచ్చేసింది. ఇద్దరం కలిసి తాగుదాం అన్నది. ఇంకిటికి తెరం పోయింది దేశరక్త విజయ్. నేనేమి ఇంటి ఇవ్వట్లేదు సుమా, జరిగిన సంగతి చెప్తున్నాను. నువ్వు చేస్తే నీతిని
మీ భార్య చేత్తో పూత సిగ్గు లేకపోతే రక్తమేజే. నీకు ఏదైనా వచ్చి నువ్వు మంచం మీద పడిపోతే నీకు చేసేది ఎవరు? ఇష్టానుసారంగా బరితెగించి బతికేసి బరితెగించి జీవించేస్తే ఏదైనా ఎవరు చేస్తాడో? బలం ఉందో ఓకే, ఎత్తేస్తావు చెయ్య, అదే చేయడిపోతే నీ చేయట్టుకోవాల్సింది ఎవరు? నేను లేపాల్సింది ఎవరు? ఒరే బాబు, నీ స్నేహితులు ఎవరు రారు సుమా? వత్తరా? ఎవడు రాడు? అసలు కంటికి కనపడుతూ ఉంటా బాయ్, కనపడతాడా? అంత జరగొత్తేనే రాడు నీ దగ్గరికి. హెచ్చు రక్తమే ఎక్కడ దాకా పోయావు? ఈ రోజున దేవునితో సహవాసం తగ్గిపోయింది కాబట్టి మనం మేలు జరగట్లేదు. కుటుంబాల్లో అప్పుల్లాగా ఉన్నాయి. సమాధానం ఉందా? ఏదైనా చిన్న విషయాలతో కోడి పుంజుల కంటే దారుణం. మనం క్రైస్తవులు సమాధానం ఉండాలి కదా. మనం తగ్గేదే లేదు. ఆడు తగ్గు నువ్వు తగ్గు, కొంపేమో రోడ్డు మీద అడిపోయింది. ఈరోజు ఇద్దరు మనుషుల్లో ఏముండాలండి? దేవునితో సహవాసం చేస్తుండే భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండాలి. కుటుంబంలో బిడ్డలకి మధ్యలో ఏముండాలి? మాట్లాడరామండే, సమాధానం కావాలి. ఏమనుకుంటున్నారు? వీళ్ళు చూస్తే పెద్ద భక్తుల్లోకి వెళ్ళిపోతున్నారు బండిగాడ. అలాని మాట ఒకటిలేండి, అది నా నోటితో నేను అనలేను, రికార్డింగ్ కదా. సమాజమునకు మనం ఏమి ఇవ్వుతున్నాం? నువ్వు సహవాసం చేసేవంటే నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, వ్యక్తుల మధ్యలో సమాధానం ఉండాలి, సహోదరు మధ్యలో సమాధానం ఉండాలి కదా. అలాగున్నప్పుడే నీకేం జరుగుతుందో తెలుసా? మేలు జరుగుతుంది. ఏ మేలు ఎందుకు జరగట్లేదు? మేలు జరిగే సహవాసం దేవునితో ఉందా? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే అలాగ ఉంటుంది. మూడవది, నువ్వు దేవునితో సహవాసం చేస్తే సమాధానం, మేలు కలుగుతుంది. నాలుగవదిగా మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42-43 వచనాలు మనం చదువుదాం. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఓకే, అతను ప్రతి వానికి ఏం కలిగినంట? భయము కలిగెను. చూడండి ఏంటంట? అనేక మహత్కార్యములు, ఏంటంటే సూచక క్రియలట అపోస్తలుల ద్వారా జరిగిన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రియమైన వల్ల నేను పాయింట్కి వెళ్తాను. ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం చేయటం వల్ల వారు ఇప్పుడు అపోస్తలుల ద్వారా అనేకంగా ఏం జరిగినంటే అనేక మహత్కార్యాలు జరిగినాయి, అనేక సూచక్రియలు జరిగినాయి, అనేక అద్భుత కార్యాలు జరిగినాయి. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం ఉంటే ఎందుకు మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేయడు? అద్భుతమే. నిన్న 10 గంటలకి అక్కడ సంతకం పెట్టి వెళ్ళి ఇచ్చాడు. ఏంటి? కరెంట్ మీటర్. నిన్న పొద్దున్న, ఇవాళ సాయంకాలం కల్లా మీటర్ వచ్చేసింది. అదేంటి? వెంకటేష్ అన్నాడు సోమవారం వస్తే ఇవాళ వచ్చినట్టు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇవాళ ఏ వారం? చెప్పండి గట్టిగా. అయ్యారు మీరు అన్నట్టే జరిగిందండి. యేసునామములో రేపు సాయంకాలం కాలం, నిన్న అన్నాను రేపు సాయంకాలం కాలం మీటర్లు ఉంటాయన్నాను. ఆమేన్. అద్భుతం అంటే అది నువ్వు తండ్రితో సహవాసం చేస్తే అపోస్తలుల బోధ యందున సహవాసం అందును రొట్టె ఇవన్నీ సంఘానికి వర్తిస్తాయి. అందులో నేను సహవాసమే తీసుకున్నాను. ఇప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు? పైన అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరిచటి యందు ప్రార్థన ఎడతెగక ఉండిరి ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే మరియు అనేకులు మహత్కార్యములను, చూడండి, సూచక క్రియలు అక్కడ అపోస్తలుల ద్వారా జరిగింది. దానికి ముందు ఉన్నది ఏంటంటే సహవాసములో మనం ఎడతెగక ఉండాలి.
ఎలాగండి? సహవాసములో ఎడతెగక ఉన్నప్పుడే మన కుటుంబాల్లో సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయి. సేవకుని సంఘము ద్వారా మందిరాల జీవితంలోనే జరగడం కాదు. ఈరోజు ఇంత హ్యాపీగా అద్భుతం ఏంటి చెప్తాను, 4 రోజుల నుంచి మొత్తం షుగర్ కంట్రోల్లో ఉంది. హల్లెలూయా, కొట్టండి చప్పట్లో. అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. దేవుడు ఒక అద్భుతమైన ఒక సూచక క్రియ. నిజం చెప్తున్నాను, గాడ్ ఈజ్ గ్రేట్ అండి. దేవుడు గొప్పవాడు. దేవునితో నువ్వు సహవాసము చేసినప్పుడు నీ జీవితంలో ఎందుకు నా దేవుడు అద్భుత క్రియలు చేయడు, ఆశ్చర్య కార్యం చేయడు? నిజం చెప్తాను, రియల్గా నాకు ఈ నెలలోనే నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. నేను మన వాళ్ళతో ఒకటే మాట అన్నాను, ఈ తెల్లవారుజామున మనం చేస్తున్న ఈ ప్రార్థన ద్వారానే మన కరెంటు విషయంలో ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతం చేసాడు లేదా? ఇప్పుడు దేవునితో, 4వదిగా దేవునితో మనం సహవాసం వల్ల జీవితంలో అనేక సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, సహవాసం ముందు ఎడతెగక ఉండాలి అక్కర్లేదా? లేదని ఎడతెగక ఉన్నా నాకు జ్ఞాపకత్వం వస్తాను కాదు, ఎడతెగక ఉండాలి. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయం మందు నైనా దైవ సేవకులు నిలబడి ప్రభా నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగా తండ్రి, నేను ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నైనా వారందరినీ మీరు దర్శించండి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అలాగే సేవకుల్ని కూడా నీ ఆత్మతో నింపండి నాయనా. ఎవరికి నైనా ఎలాంటి వర్తమానం అయితే అవసరమై ఉన్నదో ప్రభా నైనా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి నైనా నీ కృప చూపి సహాయము చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. యేసుని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, తారండి మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి, మనందరం శ్రద్ధగా విందాం. వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి అండి, మనందరం శ్రద్ధగా విందాం. అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని అందిస్తారండి తండ్రి, ఆమేన్.
ఈ సందేశాన్ని అందిస్తారండి. తండ్రి, ఆమెన్. 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 ఈ సందేశాన్ని అందిస్తారండి. ఆమెన్. ఈ సందేశాన్ని అందిస్తారండి. తండ్రి, 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 ఆమెన్. ఈ సందేశాన్ని అందిస్తారండి. 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 ఈ సందేశాన్ని అందిస్తారండి.
ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని అందిస్తారండి. ఈ సందేశాన్ని